అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రామాయణంలో బాలకాండలో 3వ పార్ట్ తెలుసుకుందాం. విశ్వామిత్రుడి వెనక రాముడు లక్ష్మణుడు కోదండలు పట్టుకొని వెళ్తున్నారు. బ్రహ్మగారు అశ్విని దేవతలు వెళితే ఎలా ఉంటుందో, తానువైన శివుడు వెనకాల విశాఖుడు స్కందుడు వెళితే ఎలా ఉంటుందో అలా విశ్వామిత్రుడు వెనకాల రామలక్ష్మణులు వెళ్తున్నారని వాల్మీకి పోల్చారు. వాళ్ళు అలా సరయూ నది దక్షిణ తీరంలో కాలినడకను 1.5 యోజనాలు ప్రయాణించక చీకటి పడడం వల్ల ఒక ప్రాంతంలో విశ్రమించారు. అప్పుడు విశ్వామిత్రుడు బ్రహ్మదేవుని కుమారులైన బల అతిబల అనే 2 మంత్రాలను రాముడికి ఉపదేశించాడు. ఈ 2 విద్యల వల్ల ఆకలి వేయదు, దప్పిక కలగదు. నువ్వు నిద్రపోతున్నప్పుడు కానీ రాక్షసులు నిన్ను ఏం చేయలేరు. దీంతోపాటు నీకు సమయస్ఫూర్తి, జ్ఞాపకశక్తి, బుద్ధి ప్రకాశిస్తాయి అని చెప్పి ఆ మంత్రప్రదేశం చేశాడు. తరువాత రాముడు లక్ష్మణుడికి ఆ మంత్రాలను ఉపదేశించాడు. దర్భగుడి పరిచయ ఇద్దరిని దాని మీద పడుకోమన్నాడు. ఇద్దరు హాయిగా పడుకున్నారు. విశ్వామిత్రుడు తెల్లవారగానే లేచి సంధ్యావధి నది కార్యక్రమాలు చేసుకొని పిల్లలు ఇద్దరి దగ్గరికి వచ్చి చూశాడు. వాళ్ళు నిద్రపోతున్నారు. ఆహా, ఏమి నా అదృష్టం అనుకోని కౌశల్య సుప్రజారామ పూర్వ సంధ్య ప్రవర్తే ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవ మాహీకరం అని అన్నాడు. దాని అర్థం ఏమంటే, కౌశల్య యొక్క కుమారుడైన రామ, తూర్పు దిక్కున సూర్యుడు ఉదయిస్తున్నాడు కనుక నువ్వు నిద్ర లేచి పొద్దున్నే చేసే పూర్వ సంధ్య వందనం చెయ్యాలి. రాక్షసులను సంహరించే నువ్వు నరులోని శారదులు వంటి వాడివి. దైవీ సంబంధమైన ఆహిజ్ఞము నెరవేర్చడానికి సుభద్రప్రదమైన సమయం మించిపోకూడదు. అందుకని రామ లక్ష్మణులు ఇద్దరు నిద్రలేచి చేయాల్సినవన్నీ కార్యక్రమాలు పూర్తి చేసి మళ్ళీ బయలుదేరి గంగా సరియు సంగమ స్థానం దాకా వెళ్ళారు. అక్కడ ఒక ఆశ్రమాన్ని చూసి అది ఎవరిది రాముడు అడిగాడు. అప్పుడు విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకానప్పుడు పరమశివుడు ఇక్కడ తపస్సు చేస్తుండగా మన్మధుడు బాణప్రయోగం చేయబోతే శివుడు తన 3వ కంటితో మన్మధుడిని భస్మం చేసి ప్రదేశం ఇది. మన్మధుడి అంగములని కాలి బూడిదైన ఈ ప్రాంతాన్ని అంగదేశం అని పిలుస్తారు. ఆనాడు శంకరుడు తపస్సు చేసినప్పుడు ఆయనకి కొంతమంది శిష్యులైనారు. శంకరుడితో ప్రత్యక్ష శిష్యరికం చేసిన వాళ్ళు దగ్గర నుంచి ఈనాటి వరకు ఉన్న వీళ్ళందరూ పాపము లేని వాళ్ళు. కాబట్టి రామ, ఈ రాత్రికి వీళ్ళందరితో కలిసి పడుకో అని చెప్పాడు. మరుసటి రోజు ఆశ్రమంలో ఉన్న మహర్షులు గంగా నదిని దాటడానికి విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి పడవ ఏర్పాటు చేశారు. ముగ్గురు ఆ పడవలో ప్రయాణం అయ్యారు. ఆ పడవ గంగా నదిలో వెళ్తుండగా ఒక చోట గట్టిగా ధ్వని వినిపించింది. అప్పుడు రాముడు, అంత గట్టిగా ధ్వని ఎందుకు వినిపిస్తుంది అని విశ్వామిత్రుడు అడగగా అప్పుడు ఆయన ఇలా చెప్పాడు. ఒకనాడు బ్రహ్మగారు తన మనస్సుతో కైలాస పర్వత శిఖరాల మీద ఒక సరోవరాన్ని నిర్మించారు. ఆ సరస్సుకు మానస సరోవరం అని పేరు. ఆ సరోవరం నుంచి ప్రవహించినది సరయూ నది. పవిత్రమైన ఆ సరయూ నది ఈ ప్రాంతంలో గంగా నదిగా సంగమిస్తుంది. కాబట్టి ఒకసారి ఆ నది సంగమానికి నమస్కరించండి. అవతలి ఒడ్డుకు చేరక అందరూ పడవ దిగి అరణ్యం గుండా తమ ప్రయాణం కొనసాగించారు. అలా వాళ్ళు వెళ్తుంటే అక్కడున్న అరణ్యంలో ఈల పక్షులు భయంకరమైన శబ్దాలు చేస్తున్నాయి. పులులు, సింహాలు, ఏనుగులు తిరుగుతున్నాయి. ఈ అరణ్యం ఎంత భయంకరంగా ఎందుకుందని రామలక్ష్మణుడు విశ్వామిత్రుడిని అడగగా ఆయన ఇలా చెప్పారు. పూర్వం ఇక్కడ మలదము, కురుషము అని 2 జానపదాలు ఉండేవి. ఎంతో సంతోషంగా ఉండాల్సిన ఈ 2 పట్టణాలు ఇవాళ ఇలా లేవు. దీనికంతటికి కారణం తాటక అనే ఒక స్త్రీ. ఆమె ఒక యక్షకాంత రాక్షసిగా మారి ఇక్కడున్న జానపదాలందరినీ హింసించేది. అందుకనే ఇక్కడ ఎవరు లేరు అన్నాడు. అప్పుడు రాముడు, అసలు ఈ నగరాలు ఎలా ఏర్పడ్డాయి అని అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు ఇంద్రుడు వృత్యాసురుడే రాక్షసుడు సంహరించాడు. వృత్యాసురుడు బ్రాహ్మణుడు కావడం వల్ల ఆయన్ని చంపినందుకు ఇంద్రుడికి బ్రహ్మహత్య పథకం వచ్చింది. ఆ బ్రహ్మహత్య పథకం వల్ల ఇంద్రుడికి 2 లక్షణాలు వచ్చాయి. ఆయనకి
శరీరంలో మలట పుట్టడం ప్రారంభమైంది. అలాగే ఆకలి కూడా కలిగింది. అప్పుడు ఆయన ఋషులని ఆశ్రయిస్తే వాళ్ళు ఆ 2 లక్షణాలని తొలగించారు. కానీ ఆ 2 భూమి మీద పడ్డాయి. అవి పడ్డ ప్రదేశాలని మలదము, కురుషము అనే 2 జానపాదాలుగా వర్ధిల్లుతాయి. ఇక్కడకు ఉన్న ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారని ఇంద్రుడి వరం ఇచ్చాడు. అలాగే పూర్వకాలంలో సుకేత అనే యాక్షకుడి పిల్లలు లేకపోతే బ్రహ్మ గురించి తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నేను నీకు కొడుకుల్ని ఇవ్వను, ఒక కూతుర్ని ఇస్తాను. ఆమె కామరూపి, మహా అందగత్తె, ఆమెకి 1000 ఏనుగులు బలముంటుంది అని వరం ఇచ్చాడు. ఆమె పేరు తాటక. ఆమెకి యవ్వనం వచ్చాక సుందరుడికి ఇచ్చి వివాహం చేశారు. వాళ్ళకి మారీచుడు జన్మించాడు. 1000 ఏనుగుల బలం ఉండడం వల్ల గర్వంతో అరణ్యంతో ఇష్టం వచ్చినట్టు తిరిగేవాళ్ళు. ఒకనాడు సుందరుడు అగస్త్య మహర్షి. ఇది గమనించిన తాటక తన కుమారుడితో కలిసి అగస్త్య మహర్షి మీదకు వచ్చింది. అప్పుడైనా తాటకాన్ని, నీకు వికృత రూపం వచ్చుగాక అని మారీచుడిని ఇవ్వాల్సినొచ్చి రాక్షసుని అవుతాన్ని శపించింది. ఆ తాటక ఈ 2 నగరాల్లో సంహరించింది. ఆమె నరమాంస భక్షణానికి అలవాటు పడింది. అందుకే ఈ నగరంలో జనాలు ఊరు వదిలి వెళ్ళిపోయారు. కాబట్టి రామ, నువ్వు ఎప్పుడు ఆ తాటకాన్ని సంహరించాలి. నువ్వు చేసే పని దోషమే అయినా ప్రజాకంటకులైన వాళ్ళని రాజు సంహరించి తీరాలి. పూర్వకాలంలో మందార అనేటువంటి ఒక స్త్రీ భూమిని సంహరించడానికి ప్రయత్నిస్తే ఆమెని సంహరించేవారు. అలాగే భృగు మహర్షి భార్య ఇంద్రుడిని సంహరించడం కోసం తపస్సు ప్రారంభిస్తే శ్రీ మహావిష్ణువు ఆమె సంహరించారు. నువ్వు కూడా ఈ తాటకాన్ని సంహరించు అని విశ్వామిత్రుడు అన్నాడు. అప్పుడు రాముడు, మా తండ్రి గారు మీరు ఏదైనా చేయమంటే అది చేయమన్నారు. గురువు గారైన మీరు చెప్పారు కనుక లోకాన్ని రక్షించడం కోసం బ్రాహ్మణులను, గోవులను, ఇక్కడే ఉంటున్న అన్ని ప్రాణాలను కాపాడడం కోసం సుక్షిత్రుడైన నేను తాటకాన్ని తప్పక సంహరిస్తాను అని రాముడు అని తన ధనుస్సును తీసుకొని ధనుష్టకారం చేశాడు. ఆ ధ్వనాన్ని విను తాటక అది ఎటువైపు నుంచి వస్తుందో అటువైపు బయలుదేరింది. తాటక రామలక్ష్మణుని ప్రదేశానికి వచ్చింది. తాటకాన్ని చూసి రాముడు లక్ష్మణుడితో, ఈ తాటకాన్ని ఓ మోస్తారు, వాళ్ళు చూసే గుండె ఆగి చనిపోతారు లక్ష్మణ అని అన్నాడు. ఆ తాటక ముందు బ్రహ్మర్షి ఆయన విశ్వామిత్రుడి మీదకు దూకింది. అప్పుడైనా ఒక హుంకారం చేసే వరకు అది స్తంభించిపోయి ఉన్న చోటు నిలబడిపోయింది. వెంటనే తన మాయతో రాళ్ల వర్షం కురిపించింది. ఆ తాటక రేపిన ధూళి అందరి కళ్ళల్లో పడింది. అప్పుడు విశ్వామిత్రుడు రాముడితో, ఇంకా ఉపేక్షించి లాభం లేదు, తొందరగా ఆమెను సంహరించు అన్నాడు. ఎంతైనా ఆడది కదా, ముందు దీన్ని గమనశక్తిని కొట్టేద్దాం, అప్పుడైనా మారుతుందేమో చూద్దాం అని రాముడు కాళ్ళు, చేతులు, లక్ష్మణు ముక్కు, చెవులు నరికారు. అప్పుడు ఆ తాటక మాయరూపం పొంది మాయమైపోయింది. అదృశ్యమైన ఆ తాటక భారీ శరీరంతో రాముడి మీద పడబోతుంటే రాముడు ఒక బాణం ప్రయోగించి ఆ తాటకాన్ని సంహరించగా దాని రక్తం ఏరులైన ప్రవహించేది. పైనుండి దేవతలు చూసి, అమ్మయ్య, తాటక సంహరించబడింది అని ఆనందపడ్డారు. వెంటనే ఆ దేవతలు విశ్వామిత్రుడికి దగ్గరికి వచ్చి, ఇంత ధైర్యం ఉన్నవాడి దగ్గర అన్ని అస్త్రశస్త్రాలు ఉండాలి, కాబట్టి నీకు తెలిసిన ధనుర్విద్యానంతా రామలక్ష్మణులకి ఉపదేశించు అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు రామలక్ష్మణులకి హాయ శిరోనామం అనే అస్త్రాన్ని, క్రౌంచ అస్త్రాన్ని మంత్రోపదేశం చేశాడు. అలాగే కంకలం, ఘోరం, కాపాలం, కంకణం అనే 4 ముసలమ్ములు మంత్రోపదేశం చేశాడు. అలాగే ఐందాశాస్త్రం, బ్రహ్మాస్త్రం, బ్రహ్మశిరోనామకాస్త్రం, మానవ వస్త్రం, వారణ వస్త్రం, ఇంద్రాస్త్రం, ఐశికాస్త్రం, గాంధర్వస్త్రం, నారాయణాస్త్రం, రకరకాల పిడుగులు మొదలైన సర్వాస్త్రాలు మంత్రోపదేశం చేసి 2 అద్భుతమైన గదలను, నందనం అనే గొప్ప ఖడ్గాన్ని ఉపదేశించాడు. అప్పుడు ఆ అస్త్రాలని పురుషారూపం దాల్చి రాముడి పక్కన నిలబడి, మేము మీకు కింకరులము, మమ్మల్ని ఏమి చేయమంటారు అని అడిగారు.
మీరందరూ నా మనసులోకి వెళ్ళి అక్కడ తిరుగాడుతూ ఉండండి. నేను పిలిచినప్పుడు బయటికి రండి అని ఆదేశించాడు. అవి అలాగే రాముడిలోకి ప్రవేశించాయి. మరుసటి రోజున రాముడు విశ్వామిత్రుడితో, మీరు నాకు ఇన్ని అస్త్రాలను ఉపదేశించారు, అలాగే వాటి ఉపసంహారాన్ని కూడా ఉపదేశించమని అన్నాడు. విశ్వామిత్రుడు రాముడికి ఉపసంహారం మంత్రాలను చెప్పగా ఇంకొన్ని అస్త్రాలను కూడా ఉపదేశించాడు. అలా అన్ని అస్త్రాలు ఉపదేశం అయ్యాక వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించారు. అలా వెళ్తుండగా అక్కడొక ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమం ఎవరిదని రాముడు అడగగా విశ్వామిత్రుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు విరోచనుడి కుమారుడైన బలి చక్రవర్తి తన పరాక్రమంతో ఇంద్రుడు నిర్బంధించాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా వచ్చి బలిని పాతాళానికి పంపారు. ఆ వామనమూర్తి తపస్సు చేసిన ఆశ్రమం ఈ ఆశ్రమం. దీన్ని సిద్ధాశ్రమం అంటారు. ఇక్కడ కృష్యప ప్రజాపతి తపస్సు చేశారు. ఇక్కడే విష్ణు ఇంద్రుడికి తమ్ముడిగా ఉపేంద్రుడిగా పుట్టారు. నేను యాగం చేస్తున్నది కూడా ఈ ఆశ్రమంలోనే అని చెప్పి అందరూ ఆ ఆశ్రమంలోకి వెళ్ళారు. ఆ సిద్ధాశ్రమంలో యాగం ప్రారంభించారు. ఈ యాగం 6 రాత్రులు 6 పగలు జరుగుతుంది. కాబట్టి నువ్వు అన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి విశ్వామిత్రుడు మౌన దీక్షలోకి వెళ్ళిపోయాడు. 5 రోజులు యాగం చక్కగా జరిగింది. 6వ రోజు ఆ అగ్నిశ్రోత్రం ఒక్కసారిగా బగ్గు పైకి లేచింది. వెంటనే రాముడు లక్ష్మణుడికి అప్రమత్తంగా ఉండమన్నాడు. అప్పుడే పైనుండి మారచి శుభహోములు కొన్ని వేల రాక్షసులతో వచ్చి ఆ అగ్నిహోత్రంలోకి రక్తం పోశాడు. వెంటనే రాముడు మానవాస్త్రంతో మారుచుని కొట్టాడు. ఆ దెబ్బకి వాడు 100 యోజనాలు దూరం వెళ్ళి పడ్డాడు. శుభహువుడిని ఆగ్నేయాస్త్రం పెట్టి కొడితే వాడు గుండెల్లో బద్దలై నెత్తురు కక్కుతూ కిందపడి చనిపోయాడు. మిగతా రాక్షసులందరూ వాయువాస్త్రంతో నిర్మించారు. యాగం పూర్తయ్యాక విశ్వామిత్రుడు లేచి రాముణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. ఆ రాత్రి అందరూ హాయిగా పడుకున్నారు. మిథిలా నగరంలో జనక మహారాజు ఒక గొప్ప యాగం చేస్తున్నారు. కావున వీరు కూడా నాతో నగరానికి రండి, అక్కడ చూడవలసిన 2 ఉన్నాయి అని విశ్వామిత్రుడు రాముడితో చెప్పాడు.